మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ను కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. ప్రజాప్రతినిధులెవరూ ఈ పార్టీలో పాల్గొనలేదన్నారు. అయితే పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ ను విడుదల చేశారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టమైంది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కోటిక్ టీం వెల్లడించింది. దాంతో రేవ్ పార్టీలో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిందే. రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడింది. ఫామ్ హౌస్ ఖాళీ స్థలంలోని వెళ్లి తాను ఆ పార్టీలో లేనని చెప్పింది. హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నాను అని చెప్పింది. ఆ సమయంలో ఆమె ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె తన ఇంట్లో ఉన్న మరో వీడియోను విడుదల చేసింది. అయితే తాజాగా పోలీసులు ఇచ్చిన ప్రకటనతో ఆమె ఇంకా రియాక్ట్ కాలేదు. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కోటిక్స్ టీం సేకరించింది. 103 మందితో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్ అని తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్ గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది. రేవ్ పార్టీకి మారు పేరుతో హేమ వెళ్లినట్లుగా తెలిసింది. కృష్ణవేణి అనే పేరుతో పార్టీకి అటెండ్ అయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మీడియాలో వస్తున్న కథనాలను నటి హేమ ఖండిస్తున్నారు. నూట 3 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ చేశారు. 30 మంది యువతుల్లో 27 మందిని పాజిటివ్ గా తేల్చారు. హెబ్బాగోడి పిఎస్ నుంచి సిసిఎస్ కు కేసు బదిలీ ఈ నెల 18న సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో పార్టీ నిర్వహించారు. ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్ చేర్చారు. A7 గా 68 మంది పురుషులు, A8 గా 30 మంది యువతులను చేర్చారు. ఘటనా స్థలిలో 14 గ్రాముల MDMA, 5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, మొత్తానికి నార్కోటిక్స్ టీం సేకరించినటువంటి బ్లడ్ శాంపిల్స్ లో మొత్తంగా ఒక 150 మంది వరకు అక్కడ ఉన్నట్లుగా చెప్పినట్లయితే అందులో ఒక 57 మంది పురుషులు, 27 మంది స్త్రీలలో అంటే పాజిటివ్ గా ఉన్నట్టుగా తెలిసింది. డీటెయిల్స్ ఇవ్వండి అసలు. థ్యాంక్ యూ యామిని. బెంగళూరు సంబంధించినటువంటి కేసు ఏదైతుంది ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలు కావచ్చు అలాగే చాలా పెద్ద దుమారం లేపుతుంది. ఎందుకంటే బెంగళూరు రేవ్ పార్టీ A1 గా ఉన్నారు. అదే పార్టీగా ఈ రేవ్ పార్టీని నిర్వహించడం జరిగింది 18వ తారీఖు నాడు. అయితే ఈ వాస్తు కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నట్టు వాళ్ళ అబ్బాయి కుమారుడు కావచ్చు, పిల్లలు వాళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళందరూ జరిగింది. అయితే మొత్తం ఇన్వైట్ చేసిన వాళ్ళు 150 మంది వ్యక్తులు ఈయన ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ
మందిలో దాదాపు 50 మంది పురుషులు 20 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మోడల్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఇప్పటి రేవ్ పార్టీ విషయంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో యూత్ లో ఉన్న అందరికీ అందరికీ నాకు టీం టెస్టులు చేయడం జరిగింది. చాలా మందికి 86 మంది తీసుకున్నట్టు తెలిసింది. ఈ 103 మందికి టెస్టులు చేశారు. ఆ 103 మందిలో 80 మందికి డ్రగ్స్ తీసుకుని ఈ 86 మందిలో కూడా నటి ఎవరైతే హేమ ఇందులో ఉన్నట్టు ఇచ్చారో నార్కోటిక్ కూడా ఆమెను తీసుకున్నట్టుగా నిర్ధారించారు. ఆమె ఈ వెళ్లే ముందు అందులో కృష్ణవేణి రిజిస్టర్ చేసి ఆమె దాంట్లో పాల్గొనడం జరిగింది. దీన్ని కూడా ధృవీకరించారు. మొదటగా నాకు పోలీసులు కృష్ణవేణి అంటే ఎవరు అని చెప్పేసి ఆయన వీళ్ళకు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే అయితే కథనాలు వస్తున్న ప్రకారం తెలుగు నటి హేమ అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకో కృష్ణ ఈ హేమ అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఆమెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని అంతా యాడ్ చేస్తూ నటి హేమ ఎవరైతుందో అందులో నేను పాల్గొని చెప్పేసి ఒక వీడియో కూడా ఆమె రిలీజ్ చేయడం ఉంది. చేసిన సందర్భంలో ఆమె ఇంట్లో ఉంటూ తన పాపతో ఆడుకుంటూ ఏదో కాల్ వస్తుంది, మీడియా వాళ్ళు ఫోన్ చేస్తున్నా అని చెప్పి మీడియాను నమ్మించే విధంగా ఆమె ఒక వీడియో చేస్తూ నేను ఇక్కడే ఉన్నాను అని నమ్మపలికే విధంగా కాల్స్ వస్తున్నాయని చెప్పేసి అదే కంటిన్యూగా రికార్డు పెట్టి ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే తర్వాత ఈ క్లాస్ ఇచ్చిన తర్వాత మీడియా సంస్థలు కూడా డౌట్ గా హేమ పాల్గొందా లేదా అని చెప్పేసి కోసం కేసేసి మీడియా కథనాలు ప్రసారం తర్వాత నార్కోటిక్ ఎవరైతే టీం ఉందో వాళ్ళు ప్రకటించిన తర్వాత మళ్ళీ మీడియాలో కూడా కృష్ణవేణి పేరు మార్చుకొని హేమ నటి కూడా రేవ్ పార్టీలో పాల్గొందని చెప్పేసి క్లారిటీ వచ్చింది. ఇందులో మొత్తంగా 14 HDMA సంబంధించిన 5 గ్రాముల కొకైన్ గా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీన్ని నార్కోటిక్ వాళ్ళు ఆ డ్రగ్స్ ఇప్పుడు బెంగళూరు టీం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే సినిమాకు సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన కొంతమంది కూడా ఇందులో ఉన్నారని తెలుస్తుంది. అయితే మాత్రం ఇదే రేవుపాటిలో నేను పాల్గొనలేదు అదే వాస్తవాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఆమె బుకాయించే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి మన మీడియా పర్సన్ కు సంబంధించిన కొంతమంది ఆమెను సంప్రదించా కూడా ఆమె చెప్పిన విషయం ఏంటంటే నేను ఇందులో పాల్గొనలేదు అంతా అవాస్తవాలని చెప్పేసి త్వరలోనే అన్ని విషయాలు మీకు బయట చెప్తానని చెప్పేసి ప్రకటన కూడా జరిగింది. సో మొత్తంగా ఈ బెంగళూరు రేవ్ పార్టీ మాత్రం ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా మారింది. ఈ కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి సప్లై చేస్తున్నారు, దీనికి సప్లై చేసే ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ దీనికి ఎవరు ఉన్నారని చెప్పేసి ఆ కోణంలో కూడా బెంగళూరు టీం కూడా పరిశోధన చేస్తుంది. ఇంకొక కొంతమంది తెలుగు నటి ఎవరు ఉన్నారని కూడా కొన్ని సమాచారం వస్తున్న నేపథ్యంలో కూడా ఇటువైపు కూడా తెలంగాణ పోలీసుల సహకారంతో కూడా బెంగళూరు టీం పనిచేస్తూ ఎవరెవరు పాల్గొన్నారని మొత్తం అనే విషయాలపై కూడా ఈ బెంగళూరు నార్కో టీం కొంచెం గట్టిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఆమెని అంటే రాజశేఖరాచారి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హేమతో పాటుగా అంటే కృష్ణవేణి అని పేరు రిజిస్టర్ చేయించుకోవడం అది మాత్రమే కాకుండా ఇంకొంతమంది నటులు కూడా ఉన్నట్టుగా వాళ్ళు నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు అండ్ తెలుగు రాష్ట్రాలకి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా అక్కడ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ లో కూడా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఈమె ఎప్పుడైతే కృష్ణవేణి అని చెప్పి మార్చుకుందో అయితే ఆమెను అడిగారు కృష్ణవేణి అంటే మీరేనని చెప్పేసి నార్కో టీం అడిగినప్పుడు అవును నా మొదటి పేరు అదే, నా ఫస్ట్ పేరు కూడా అదే అని చెప్పేసి అందుకు నేను నాకు ముందు హేమ కంటే ముందు అదే పేరు ఉందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నేను కృష్ణవేణి రాశానని చెప్పేసి ఆమె ఒక బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి తర్వాత మీడియా కథనాలు వస్తున్న హేమనే కృష్ణవేణి హేమ అని చెప్పేసి నార్కో సంబంధించిన ఎవరైతే పోలీసులు ఉన్నారో నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు హేమకు నోటీస్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అయితే వీరితో పాటు కొంతమంది నటులు కొంతమంది సీరియస్ సంబంధించిన నటులు కావచ్చు, అలాగే ఇతర జూనియర్ ఆర్టిస్టులు కూడా కొంతమంది పాల్గొన్నారని చెప్పేసి హేమ కూడా కొంత సూచనలు చెప్పింది. అయితే చెప్పిన నేపథ్యంలో ఆమె ఎవరు మిగతా వాళ్ళు ఎవరని చెప్పేసి కూడా హేమ కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆమె కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం 86 మందికి డ్రగ్స్ తీసుకున్న నిర్ధారణ అయిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే భాగంలో కూడా బెంగళూరు టీం కూడా వర్క్ చేస్తుంది. ఆమె అంటే రాజశేఖరాచారి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా అంటే ఏదైతే ఈ 18వ తారీఖు ఈ పార్టీ జరిగిందో ఆ తర్వాత వచ్చిన వార్తల్లో ఒక రాజకీయ నాయకుడి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఎలాంటి రాజకీయ నాయకులు ఈ పార్టీలో పాల్గొనలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. తప్పకుండా, ఎందుకంటే మీరు చెప్పింది వాస్తవమే. ఆయన రాజకీయ నాయకుడు పాల్గొన్నారని చెప్పేసి మీడియాలో కథ కూడా వచ్చింది. కానీ అసలు సదరు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ఆయన నాకున్న కార్లు వాళ్ళు ఉపయోగించారు, దానిపైన స్టిక్కర్ నాకున్న డెసిగ్నేషన్ వాళ్ళు వాడుకున్నారు,
నిజానికి ఆ స్టిక్కర్ ఉంది, అది డేటెడ్ కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. అయినా కానీ ఆ స్టిక్కర్ తీసేయకుండా నాకున్న వాహనానికి వాళ్ళు వాడుకుంటానని చెప్పేసి నాకు సంబంధించిన బంధువులు కాబట్టి ఇచ్చానని చెప్పేసి చెప్పాను. ఇచ్చాను కానీ నేను స్వయంగా ఎక్కడ పాల్గొనేది లేదు. నా వాహనాన్ని, నా డెసిగ్నేషన్, నా స్టిక్కర్ ని వాళ్ళు వాడుకున్నారు కాబట్టి దాంతో నాకు ఎలాంటి సంబంధం అని చెప్పేసి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత నాకు టీం కూడా ఏమని చెప్పేసి గుర్తించింది. ఇన్సైడ్ గా మొత్తం జరిగిన విషయాలు వేరే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఒక ఎమ్మెల్యే సంబంధించిన, ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ చర్చలో భాగంగా లేకపోతే పలుకుబడి ఉపయోగించి ఆయన పక్కకు తప్పించారా లేదా అనేది అది ఇన్సైడ్ విషయం పోలీసులకు నాకు తెలుస్తుంది. ఆయన మాత్రం వివరించడం ఏంటంటే ఆ స్టిక్కర్ ఉన్నది మాత్రం నిజమే, అది నా వ్యక్తి కాదు, కానీ వేరే వాళ్ళు వాడుకుంటే ఇచ్చాను, కానీ నేను అక్కడ లేదని చెప్పేసి ఆయన క్లాస్ ఇవ్వడంతో కూడా నోటీసులు కానీ మరి టెస్టులు కానీ నార్కోటిక్ వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఆయన ప్రకటించిన బట్టి వాళ్ళు ఆయన పై కేసును అమలు చేయకుండా ఆయన వదిలిపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన వీళ్ళందరూ వెరిఫికేషన్ చేస్తే ఆయన పేరు వెళ్తున్నా, ఆయన వచ్చాడా లేదనేది నార్కోటిక్ తర్వాత పరిశీలించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.